హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎలాగో ఖాళీయే కదా అని చెప్పి మా వాడొచ్చి అశ్వత్థామ టెంపుల్కి వెళ్దాం మా అన్నాడు. వార్డెన్ దగ్గరికి వెళ్ళి అవుటింగ్ పాస్ తీసుకుని మా గేట్ దగ్గర వాచ్మెన్కి ఇచ్చేసి బయటకు వచ్చేసాం మా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెను తిరిగి అదోలాంటి తేనెల బాణం దిగ. ఇంకా అలా అశ్వత్థామలోకి ఎంటర్ అయిపోయాం మామ. కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సైతం. గుడిలో ఫోన్ ఎలా లేదు మామ. అలా గుడి నుంచి బయట రాగానే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు మామ. ఆయన వచ్చేసరికి ఎక్స్ ఎమ్మెల్యే ఆఫ్ తాడిపత్రి మామ. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి అశ్మిత్ రెడ్డి గారు మామ, ఎమ్మెల్యే ఆఫ్ తాడిపత్రి. జాతరకు వచ్చిన భక్తులు ఎవరికి ఇబ్బంది కలగకూడదని పోలీసు శాఖ వారికి అలాగే సెక్యూరిటీ శాఖ వారికి చెప్పారు మామ. ఇంక అలా షాపుల మీద పడ్డాము. షాపులో ఏమన్నా పెట్టినారేమో, జెయింట్ వీల్ అలాంటివి ఏమన్నా. ఇంకా ఏం పెట్టలేదు మా, ఇప్పుడిప్పుడే రెడీ అవుతూ ఉన్నాయి. ఇంకా అలా ఒక రౌండ్ వేసుకుని వచ్చేసాము. ఇక్కడ పెట్టుకున్న షాప్ వాళ్ళందరికీ పోలీసు వారు ఫైర్ సేఫ్టీ మెజర్స్ చూపించారు మా. ఎందుకంటే రేపు జాతరలో ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినా కానీ వాళ్ళు అంతటా వాళ్ళే ఫైర్ యాక్సిడెంట్ అనేది కంట్రోల్ చేయగలరు కాబట్టి. ఆటి వరకే మనము అరపడానికి ఇంకోటి ఫైర్ ఎక్స్టెండ్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇట్లా పెడితే ఏమవుతుంది చెప్పు, పట అడ్డుకోకూడదు. ఈ మధ్య కాలంలోనే మహాకుంభకేళలో దాదాపు 200 షాపులు అడ్డుకొని మీకు ఏమన్నా తెలుసా? టీవీలో చూపించారు కదా. మీరు ఇట్లా ఎప్పుడు పెట్టుకోవద్దండి. ఈసారి పెట్టుకున్నారు కానీ నెక్స్ట్ పెట్టుకోవద్దండి. షాపులోనూ మీరు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు పెట్టుకోమని అన్నాను, పెట్టుకున్నారా? ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోకపోతే లేదు. నేను మన మీటింగ్లు కూడా చెప్పినాను. నేను ఎంఆర్ఓ నేను ఇచ్చేస్తాను చూడు, మీరు తెచ్చుకోండి మీరు.
ఒక్కొక్కరు ఒక్కొక్కటి తెచ్చుకోలేదా మహా అంటే 2,000 3,000 రూపాయలు పడతాను అంతే. అదేం చెడిపోయేది కాదు, నీకు జీవితాంతం మీ దగ్గర ఉంటుంది. అది ఏం చెడిపోయేది కాదు. కంపల్సరీ పెట్టుకోవాలి. మీరు పెట్టుకుంటేనే మీరు వెంటనే ఆడుకుంటారు. మీరు ఎందుకు మీరే ఆడుకోవచ్చు. నేను ఇప్పుడు చూపిస్తా అంటే అది ఉంటే మీ దగ్గర ఉంటుందంటే నీకు తేలాలి. ఎవరి దగ్గర లేదా? ఒకటి కూడా లేదా? అవునా? ఇది ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి ఇది ఖచ్చితంగా వాడుకలో ఉంటేనే మన జీవనం నడుస్తుంది. అంతకుముందు నాకు కొంత బీదోళ్ళ ఇంట్లో లేదంటే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంటే ఫ్రీగా ఇస్తాను. ఈ గ్యాస్ అనేది భూగర్భం అడుగుజాడుల్లో ఇది సిలిండర్ అంటుకుంటే వెంటనే మీరు ఏం చేస్తారు? రెగ్యులేటర్ వెళ్ళి అడుగుతుంది, రెగ్యులేటర్ ఆఫ్ చేసుకుంటారు. ఒకవేళ ఈ రెగ్యులేటర్ పైన అంటుకోండి అప్పుడు ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు కదా. అందుకే సిలిండర్ ఉన్నారా మీరు కొంతమంది ఆర్డర్లు ఏం చేస్తారంటే సిలిండర్ అయిపోయింది కదా అని చెప్పి పండబెట్టి మీరు అంటిస్తుంటారు. చాలా మంది చేస్తున్నారు ఆ పని ఎక్కువ చేయకూడదు. సిలిండర్ అనేది ఎప్పుడు నిటారుగా ఉండాలి, నిలబడే ఉండాలి. స్టవ్ అనేది పైనే ఉండాలి. అది తెలుసుకోండి మీరు. అదే ఇవన్నీ మనకు షాపులు ఇవన్నీ అవసరం కాదు. ఇందులో అవుతుందే కదా. సిలిండర్ ఎప్పుడు నిలబడే ఉంటుంది. సరే, బకెట్ అన్నది బకెట్తో సహా రావాలి. బకెట్తో సహా బట్ట రావాలా? అది ఇప్పుడు అంటుకుంది అనుకోండి, తడి బట్ట తీసుకోవాలా? బాగుందండి. తడి బట్టతో ఆరబాలా? మనం ఏం చేస్తున్నామని చూసేది. తడి బట్ట తీసుకోమంటున్నాను నేను. తడి బట్టతో మళ్ళీ తప్పల ఇప్పుడు ఏం చేశాను నేను? ఆక్సిజన్ కట్ ఆఫ్ చేశాను. ఆక్సిజన్ కట్ ఆఫ్ అయ్యిందంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. లోపల ఏమైంది? గ్యాస్ వస్తుంది కానీ ఏం కాదు. గ్యాస్ వస్తే కూడా ఏం కాదు, తీసి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటారు. అర్థమైందే? నీళ్ళు తడి పట్టడం వల్ల సార్ చెప్పాడు కాబట్టి వచ్చి పట్ట కప్పారు. అదే అగ్గిపెట్టి వేరే అగ్గిపెట్టి 17 అడుగులు ఇట్లా తీసుకో. 10 అడుగులు కానీ 10 అడుగులు కానీ 12 అడుగులు కానీ తీసుకో. ఇప్పుడు ఏం లేదు, నేను ఇక్కడి నుంచి వచ్చి వీటి నుంచి రాసుకుని వచ్చి నేను జస్ట్ ఏడు పెట్టాను అంతే. ఇక మనం అలా రిటర్న్ అయిపోయాము. ఇంకెలాగో బయటకు వచ్చాం కదా అని చెప్పి మెస్లో ఫుడ్ ఏం తింటామని అని చెప్పి హోటల్కి వెళ్ళాము. హోటల్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి అలా కూర్చున్నాము. లేదా మా వాడికి మెసేజ్ వచ్చింది కాలేజ్ నుంచి, కమ్ టు క్లాస్ అని. ఇంక చేసేదేం లేక కాలేజీకి వెళ్ళకుండా అలాగే ఫుడ్ తినేసి ఇంకా సాయంత్రం 4కి కాలేజీకి రిటర్న్ అయిపోయాము.